నేర్పించమని అడుగుతున్నాను యేసయ్య. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా పాపముల చేత, మా అతిక్రమముల చేత, మా దోషముల చేత తండ్రి నా ప్రభువా, మా కొరకు ఆ సిలువలో పంచగాయములు పొంది తండ్రి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి, ఏ మంచి లేని మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారు మా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా జీవించటకున్న తండ్రి నీకు మాకు నేర్పించమని అడుగుతున్నాను యేసయ్య. అన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా మా తండ్రి, మా చర్చిలో మా ప్రభువా మేమందరము నీ యందు విశ్వాసము కలిగిన తండ్రి నా ప్రభువా, నీవే రక్షించే దేవుడమని నా తండ్రి నిన్ను అయ్యా నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నా తండ్రి, అయినా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి నీ నామంన నా తండ్రి ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటానని చెప్పిన గొప్ప దేవుడు తండ్రి. అయ్యా మేము మా గుంపును మా తండ్రి మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా పాకల ఎమ్మెల్యేమ్మ ప్రార్థనలో నడిపిస్తారు. ఈ రాత్రి వేళ ఉదయకాలం నుండి తండ్రి రాత్రి వేళ వరకు నన్ను మా కుటుంబాన్ని సంఘాన్ని సంఘ కాపాడిని కాచి కాపాడినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, మరి ఈరోజు తండ్రి ఈ 10 రోజులు 11 రోజులు తండ్రి శ్రమ దినాలు ధ్యానిస్తుండగా నీ మెండైన దివలు కుమ్మరిస్తావని నమ్ముచున్నాం తండ్రి. నా పాపముల కొరకు దోషముల కొరకు తండ్రి అపరాధముల కొరకు తండ్రి నా కొరకు నిలగొట్టబడినావు తండ్రి. నేనైతే ఏమీ చెల్లించలేను తండ్రి నా కొరకు తండ్రి. 5 పంచగాయాలు పొందినావు తండ్రి. నేనైతే ఏమీ చెల్లించలేను తండ్రి. విరిగి నలుగున హృదయము నీకు అర్పిస్తున్నాను తండ్రి. ప్రభువా, మరి పాటలతో తండ్రి స్తుతించినాం తండ్రి. ప్రభువా, మరి వాక్యంతో తండ్రి మరి మార్కు సువార్త 3వ అధ్యాయం తండ్రి ధ్యానించుండగా తండ్రి వినగల చెవిని గ్రహించమని మనసు మాకు దయచేస్తావని నమ్ముచున్నాం తండ్రి. మాకు తెలివిని జ్ఞానం దయచేయం తండ్రి. ప్రభువా, నీ పాదం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్తము నీ చేతికి అప్పగించు, అన్ని విషయాల్లో తోడునడిగా ఉండమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటూ ఉండగా ప్రభుదాస్ నాయన ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రాలు చెల్లించి ప్రభా, పాటల ద్వారాను వాక్యం ద్వారాను మహిమపరచబడినకే వందనములు స్తోత్రములు చెల్లించి నిన్ను స్తుతించుటకు గణపరచుటకు సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించి ముఖ్యంగా నాయన తరలించిన ప్రతి బిడ్డను పెరవలసిన దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా డానియల్ నాయన ప్రార్థనలో నడిపిస్తారు. స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు దేవుని వాక్యం మంచి మాకు వెనుకల్లో ఉండినట్లు దైవ జ్ఞానాన్ని నేర్పించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మరి సమాజ మందిరంలో ఆ రోజు తండ్రి నిన్ను ఎన్నో తప్పుపట్టవాలని సమాజ మందిరంలో శాస్త్రులు పరిచయాలు ఎన్నో విధంగా ప్రయత్నించినారు తండ్రి. అయినను ప్రభువాన్ని దేవుని ఆత్మతో దేవుని శక్తితో నింపబడిన వాడు కాబట్టి ఏ సమయంలో ఏం మాట్లాడాలి, ఎవరితో ఏ సమాధానం చెప్పవాలనో అన్నీ నువ్వు నేర్పించినావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దాని ద్వారా మేము సంఘమంతా నేర్చుకొని మా హృదయాలను నీకు అప్పగించుకొని మా జీవితాలలో నేను ముందు పెట్టుకొని మేము బ్రతికే కృప మాకు నేర్పించం తండ్రి.
ప్రభా సంఘం అంతటిని బట్టి నీకు వందనాలు. సంఘం అంతా కూడుకొని ఈరోజు నేను సూచిస్తున్నామంటే తండ్రి నీ యొక్క సిలువనే మాకు ముఖ్య కారణం తండ్రి. ప్రభా మరి ఆ సిలువను మేము దూరపరచుకోకుండా మేము దాని దగ్గరలో ఉన్నట్లు మా హృదయాలను ఆయతపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధానంలో లేచి నిలవబడి మనందరం కూడా ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన దినములన్నిటిలో నీ కృపను, నీ కనికరమును మా అందరి ఎడలా చూపించి ప్రభువా, ఈ దినము నీ సన్నిధానములో మేము కూడి ఉండుటకు మీరు చూపిన కృపకై మీకు వందనములు, స్తోత్రాలు. ఇదిగో నాయన, చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి హృదయాలోచన మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి హృదయంలో ఉన్న ప్రతి ప్రార్థన మనవిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా, ఈరోజు రాలేకపోయినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నీ రాకడ ఆలస్యమైతే, నిశ్చితమైతే నాయన ప్రభువా, మరొకసారి మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు మా అందరికీ మీ సహాయము దయచేయమని దేవా, నీ సన్నిధానంలో మా యొక్క గ్రామంను అప్పగించుకుంటూ ఉన్నాం. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కుటుంబంలో నీ కనికరమును, నీ దయను నాయన ప్రభువా మీరు చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మీకే వందనములు, స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, దూర ప్రాంతంలో ఉన్నటువంటి నాయన సంఘ కుటుంబాలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కుటుంబంలో నీ కృపను, కనికరమును చూపించమని నాయన తండ్రి, ఈ సమయంలో మేమందరము తిరిగి మా యొక్క గృహాలకు వెళ్ళుచూ ఉండగా నీ సమాధానము, నీ కాపుదల, మీ ఆత్మ నడిపింపును మాకు దయచేసి మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధానంలో మనందరం కూర్చుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనందరి కొరకు స్నాక్స్ ఏర్పాటు చేయబడ్డాయి కనుక వాటి కొరకు చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ నమ్మకం